అధికారం కోసం కొట్లాడటం, ఆ అధికారాన్ని అందుకున్నాక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇక మనమే శాశ్వతంగా ఉండాలి. ఎదురోళ్ళని అస్సలు బ్రతకనీయకూడదు. వాళ్ళని సర్వనాశనం చేసేస్తే మనమే శాశ్వత పాలకులుగా ఉంటాం అన్నటువంటిది మన దేశంలో ప్రజాస్వామ్య దేశంలో నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంతంత మాత్రంగా ఉన్న దేశాలైతే మరీ అరాచకంగా సాగుతుంది. యూనస్ ప్రభుత్వాన్ని చూసాం, నేపాల్‌లో ఉన్నటువంటి ప్రభుత్వం చూసాం, శ్రీలంకలో ఉన్న ప్రభుత్వాలు చూసాం. ఇయన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా బ్రెజిల్‌లో దేశంలో తిరుగుబాటులాదేశేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోని అధికారులు ముందస్తుగా అరెస్ట్ చేసి పడేశారు. 2 వారాల్లో ఆయన మీద విధించిన 27 ఏళ్ల కారాగార శిక్ష అమల్లోకి రాబోతుంది. 2019-22 సంవత్సరాల మధ్య దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోల్సనారో 2022 ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే 23లో దేశంలో తిరుగుబాటుకి తో పాటుగా అధ్యక్షుడు లోలా డిసిల్వాని హత్యకు కూడా కుట్ర పన్నారంటూ దొంగ కేసు పెట్టి దాని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపి బోల్సనారోకి ఏకంగా 27 ఏళ్ళు జైలు శిక్ష వేసేశారు. 2030 దాకా అధ్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా చేశారు. అదే సందర్భంలో ఆయన ఇంటినే జైలు కిందకి మార్చి ఆయన కాలికి ఒక ఇది పెట్టారనమాట, ట్రాకర్. ఇప్పుడు ఆ ట్రాకర్ని పగలగొట్టడానికి ప్రయత్నించారంటూ పోలీసులు చెప్పగానే సుప్రీంకోర్టు ఏకంగా జైల్లో పెట్టేసేమని. అంటే అక్కడ న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడుపోయింది. లైక్ ఇప్పుడు మన బంగ్లాదేశ్లో జరిగినట్టు అమ్ముడుపోవడమో భయపడమో జరిగిందనేది అర్థమవుతుంది.